అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. అమ్మగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. అమ్మగారు నమస్కారం. నమస్తే తల్లి. అమ్మగారు, నవరాత్రుల్లో చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి? చేయాల్సిన పనులు, చేయకూడని పనులు. చాలా మంచి ప్రశ్న వేశారు. యా దేవి సర్వభూతేషు క్షుధా రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. ఆకలి బాధ ఉన్నది ఉంటుంది కదా, ఆకలి బాధను తీర్చే తల్లి అమ్మవారే. అలానే ఈ శరీరాన్ని పూర్తిగా ఉపవాసాలకి అంకితం చేసి నీరసించితే అమ్మవారికి ఇష్టం ఉండదు. అందువల్ల తగిన ఆహారం తీసుకొని, సాత్వికాహారం, శరీరాన్ని ఆరోగ్యవంతంగా చూసుకోవడం కూడా మన పనే. దేవీ నవరాత్రులండి మేము ఉపవాసాలు ఉంటామంటే శరీర ధర్మాలు, శరీర ధర్మం కలుధర్మ సాధనం, శరీర మాధ్యం కలుధర్మ సాధనం అంటారు. ఈ శరీరం ఉంటేనే కదా మనం ఏమన్నా చేస్తాం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నారు. ఈ జీవుడు బాగుంటేనే కదమ్మా ఏదైనా చేస్తాము. ఓపిక లేదు, షుగరు బీపీ వచ్చాయి, ఆ తర్వాత ఇంకేమిటో వచ్చాయి, అనారోగ్యాలు చుట్టుముట్టాయి. నేను ఉపవాసం చేస్తాను, నాకు 20 ఏళ్ల సంవత్సరంలో నేను మొదలుపెట్టాను, నేను ఇలాగే చేస్తాను, ఇలాగే ఉంటానంటే మన శరీరం సహకరించినప్పుడు ఈ యొక్క మూఢభక్తిలో కాస్త వెసులుబాటు ఇవ్వడం అనేది చాలా చెప్పదగిన విషయం. అందువల్ల చేయకూడని పనుల్లో ఇదొకటి. మీకు ఓపిక ఉంటే చెయ్యండి, లేకపోతే కాస్త ఆరాంగా నిదానంగా లలితా సహస్ర పారాయణ చేసుకుని దీపం ముట్టించి కుంకుమ అమ్మవారికి సమర్పించి తోచిన పదార్థం నైవేద్యం పెట్టి అమ్మవారికి దండం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది. ఇన్ని సంవత్సరాల సాధన ఉంది కదా, అందువల్ల అమ్మ మిమ్మల్ని ఒప్పుకుంటుంది. అది ఒకటి. రెండేమిటంటే కనుక ఇంట్లో అంటూ ముట్టు ఉంటూ ఉంటాయి కదా, అంటూ ముట్టు ఎట్టి పరిస్థితిలోని కూడా కలవకూడదు, కలుపుకోకూడదు. దేవీ నవరాత్రుల్లో చేయకూడని పనుల్లో ముఖ్యమైనది అంటుముట్టు కలవకూడదు. పురుడు మైల కలవకూడదు. లేకపోతే పూజ చేయడం మానేసేయండి. మీకు మైల వచ్చిందా పూజలు చేయకండి. మీకు ఏమన్నా పురుడు వచ్చిందా తప్పనిసరిగా పురుడు సూతకం పాటించండి. అదేవిధంగా 5 రోజులు దూరంగా ఉండండి. 3 రోజుల్లో మీరు ఉన్నారా లేకపోయారా మీ ఇష్టం, కానీ 5 రోజులు కూడా దేవీ నవరాత్రుల్లో దయచేసి కలుపుకోకండి. అవన్నీ చేయకూడని పనులు. తర్వాత కొంతమంది దీపాలు ఏం చేస్తారు, పుట్టినరోజు వచ్చింది దేవీ నవరాత్రుల్లో కొవ్వొత్తులు వెలిగించేసి ఉఫ్ అని ఊదేస్తూ ఉంటారు. అది ఊదకూడదు. దేవీ నవరాత్రుల్లో దీపాన్ని ఆర్పితే మహాపాపం చుట్టుకుంటుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి, పరంజ్యోతి పరంధామ, పరమాణు పరాత్పరహ అమ్మవారికి ఆ నామం ఉంది. అంటే పరంజ్యోతి ఆవిడ. ఆ పరంజ్యోతి స్వరూపమైనటువంటి అమ్మవారిని మనం దీప రూపంలో ఆర్పేస్తే చాలా కష్టాలు వస్తాయి. జాగ్రత్త. పుట్టినరోజైనా సరే దీపాలు అలా వెలగనివ్వండి, పక్కన మీరు పెట్టుకోండి, దీపాలు అలా వెలగనివ్వండి, మీ కటింగులు మీరు చేసుకోండి, కానీ ఆర్పకండి. తర్వాత అగరబత్తులు కూడా నోటితో దేవీ నవరాత్రుల్లో ఆర్పడం మంచిది కాదు. పుట్టినే కూడా నోటితో ఆర్పకూడదమ్మా, ఇట్లా వదిలిస్తే ఆరిపోతాయి కదా. చాలామంది తెలియకుండా చేస్తూ ఉంటారు. గోళ్ళను కొరికేస్తూ ఉంటారు, కొరికేసుకుని తినేస్తారు. గోళ్ళు ఉండవు వాళ్ళకి, చక్కగా నున్నగా మొత్తం ఈ చిగుళ్ళతో సహా తినేస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనలు, అలాంటి అలవాట్లు పక్కకు పెట్టేసుకోండి. గోళ్ళు కొరుక్కోవడం అనేది దారిద్ర్య లక్ష్మికి సంకేతం. దేవీ నవరాత్రుల్లో ఆ పని చేయకండి. తర్వాత చీకట్లో కూర్చొని టీవీ ముందు ఆ లైట్లన్నీ ఆర్పేసుకుని మేము సినిమా హాల్లో ఉన్నాము అనే ఫీలింగు రావాలని అక్కడ కూర్చుని ఏం తింటున్నామో, ఏం వెళ్తుందో, అసలు దీంట్లో ఏముందో, పదార్థం ఏంటో ఏం తెలీదు, మనం వేసేస్తూ ఉంటాం నోట్లోకి. అలాంటివి చేయకండి. దేవీ నవరాత్రుల్లో పాత్ర శుద్ధి కావాలి, పదార్థ శుద్ధి కావాలి, పాకశుద్ధి కావాలి. అందువల్ల ఏ పదార్థం తయారు చేస్తున్నా కూడా యా దేవి సర్వభూతేషు ఆహార రూపేణ సంస్థిత, ఆహారం అంతా ఆవిడే, సృష్టి అంతా ఆవిడే, క్షుధా బాధ తీర్చేది ఆవిడే. అందువల్ల ఆహార రూపంలో ఉన్నటువంటి ఓ తల్లి, అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త
పచమ్యన్నం చతుర్విధం అని భగవద్గీతలో చెప్పినట్లుగా బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినాం బ్రహ్మస్వరూపం పరమాత్మస్వరూపం పరబ్రహ్మస్వరూపం పరంజ్యోతిస్వరూపం అమ్మవారు. అందువల్ల ఆ విధంగా మీరు చీకట్లో కూర్చుని భోజనం దయచేసి చేయబాకండి. సరే, అంతా బాగానే ఉందండి. విరిగిపోయిన వస్తువులు, ఇల్లంతా దుమ్ము ధూళి, ఇవన్నీ ఇంట్లో ఉండకూడదు. దేవీ నవరాత్రులకు ముందే 9 రోజులు చేసేవాళ్ళు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులే చేసుకోండి, ఒక్కరోజే చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. అమ్మవారు దయ ఉండాలంటే ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి. గడపకి పసుపు రాసి బొట్టు పెట్టాలి, అవి తప్పవు. ఎదర గడపకి వెనక గడపకి దేవుడు గడపకి కూడా తప్పదు, అవి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ఏంటంటే కనుక గట్టిగా అరిచి మాట్లాడేస్తూ ఉంటారు. ఇది అమ్మకి గట్టిగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం ఉండదు, అరిచే వాళ్ళంటే ఇష్టం ఉండదు. వాదోపవాదాలు వాదన సాధనకు పనికి రాదు, అమ్మవారికి ఇష్టం ఉండదు. అందుకని అది చేయకండి. తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, అయ్యో అదేంటండి ఒట్టండి, మీ పని మేము చేస్తాం అనుకున్నామండి కానీ ఏమిటో కుదరలేదు, ఒట్టండి అంటారు గబుక్కున. ఆ ఒట్టు గట్టు ఇవన్నీ వద్దు. ఆ ఒట్టండి అనే మాటని గట్టు మీద పెట్టేయండి, అస్సలు ఒట్లు వేయకండి. ఎందుకంటే 9 రోజులు కూడా అమ్మవారు సదా నివాసం చేస్తుంది మీ ఇంట్లో. అమ్మ అంటే అమ్మో భయం ఉండాలా, భక్తి ఉండాలా. భ్రాంతి రూపేణ సంస్థిత, రకరకాల మాయా భ్రాంతుల్లో ముంచేస్తుంది. ఛాయారూపేణ సంస్థిత, మన నీడలా వెంటాడుతుంది తల్లి. అందువల్ల భయంతో భక్తితో సకల అష్టైశ్వర్యాలు రావాలంటే ఈ జాగ్రత్తలన్నీ కూడా మనం పాటించాలి. తర్వాత ముఖ్యంగా దేవీ నవరాత్రుల్లో గీ అని క్షవరాలు చేసిస్తూ ఉంటారు మగవాళ్ళు. ఇంట్లో దేవిని నిలబెట్టుకున్నా, కలశ స్థాపన చేసుకున్నా తప్పనిసరిగా ఇంట్లో ఎట్టి పరిస్థితిలోని కూడా క్షూరకర్మ అనేది ఇంట్లో కుదరదు. బయట చేయించుకొని స్నానం చేసుకుని ఇంట్లో అడుగు పెట్టడమే మంచిది. అలా కుదరకపోయిన పక్షంలో మరి ఆ 4 రోజులు కాస్త జాగ్రత్తగా మానేయడం కూడా మంచిది, అది కూడా ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక మనము ఇంట్లో చాలా వస్తువులు విరిగిపోయినాయి, లేకపోతే పనికొస్తాయేమో అనుకునేవి చాలా వస్తువులు దాచిస్తుంటాం. మీరేంటి నేనేంటి అందరికీ కూడా. అలాంటివి దేవీ నవరాత్రులు ముందు రోజుల్లోనే ఎవరికైనా మన పని వాళ్ళకో లేకపోతే మన వాచ్మ్యాన్లకో ఎవరొకళ్ళకి పేదవాళ్ళకి వితరణ చేసేయండి. దాని వలన కూడా అమ్మవారు సంతోషిస్తుంది. వస్త్రాలు దానం చేయండి, చక్కగా మీకు ఓపిక ఉంటే స్వయం పాకాలు దానం చెయ్యండి, గుమ్మడికాయ దానం చెయ్యండి. అదే దేవీ నవరాత్రుల్లో పసుపు కుంకాలు దానం చేయండి, పసుపు కొమ్ములు దానం చెయ్యండి, పళ్ళు దానం చెయ్యండి, దానిమ్మలు దానం చెయ్యండి, జామకాయలు దానం చెయ్యండి, అరటిపళ్ళు, కొబ్బరి బొండాలు ఏమి చేసినా కూడా అమ్మ స్వీకరిస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ విషయం మనకు తెలుసు. మనం ఇలా చేద్దాం, చక్కగా అమ్మవారిని ఆరాధిద్దాం, అందరిలో అమ్మని దర్శిద్దాం. శ్రీమాత్రే నమః. అమ్మగారు, నవరాత్రుల్లో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అని మా ప్రేక్షకులకు చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు నా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.